ఇంకా ఏం ప్రత్యేకత చెప్తారు మీకు? అంటే ఇక్కడ ఇంకా ప్రత్యేకత ఉంది అంటే చెప్పాలంటే ఏం చెప్తారు అమ్మ వాళ్ళ గురించి? ఇక అంతే తెలుసు బిడ్డ. మాట్లాడుతూ ఉంటారంటే జాతర జరిగినప్పుడు రారు కదా అందరు, ఓన్లీ జాతర ఉన్నప్పుడు మాత్రమే వస్తూ ఉంటారు కదా. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇక్కడ మీకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందా? ఏమన్నా మీకేమన్నా అంటే ఇప్పుడు ఈ జాతర టైంలో వచ్చి ప్రభుత్వం ఏమైనా డబ్బులు ఇవ్వడం లాంటి ఇస్తూ ఉంటుందా? మాకు ఇయ్యలేదు బిడ్డ, ఇంతకాలం ఇది ఇయ్యలేదు. కానీ మాకు ఇయ్యకుండా మంచిదే. కానీ మాకు కుడి భుజాన్ని ఉంటుంది బిడ్డ. మాకేం ఆపద రాని సంపద రాని, నువ్వు నన్ను తంతెందుకు అత్త, నువ్వు సల్లా అప్పటికప్పుడు అటే మరిపోతాంట అయితే మాకు గదే. ఇక మాకు నీతి నిజాతి మనకు కనపడాలంటే ఒక రకంగా కనపడుతుంది. ఇప్పుడు మీరు అమ్మవారిని మళ్ళీ గద్దె మీదకి ఇక్కడికి తీసుకొస్తారా, లేకపోతే అక్కడ గద్దె మీద అక్కడికైనా డైరెక్ట్ ఇంకా ఇక్కడ తీసుకురారు మీరు? ఇక్కడ తీసుకొచ్చుడే. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది ఇక్కడ జాతర, తిరుగు జాతర జరుగుతుంది అని చెప్పేసి అంటారు కదా. అది ఇప్పుడు తిరుగు జాతర, తిరుగు వారం ఇక్కడ చేస్తాం. నిన్ను జాతర మేడారం, ఇక్కడ తిరుగు జాతర. అంటే అప్పుడు ఏం చేస్తారు? ప్రత్యేకత ఏముంటుంది తిరుగు జాతరలో? అప్పుడు మేము పెట్టుకునే మొక్కు అంటే మా కుటుంబం వాళ్ళు, మా ఊరు వాళ్ళం పెట్టుకునే మొక్కులు, కోళ్ళు కానీ, మేకలు కానీ, కొబ్బరికాయలు కానీ, చీర కట్టుకోవడం కానీ, ప్రతిదీ పుట్టెంటికలు కానీ అమ్మవారికి పెట్టేటివి ఉంటాయి మాకు. ఆ రోజు పెట్టుకుంటాం తిరువారం అని. సో ఇప్పుడు సారలమ్మని తీసుకొస్తారు కదా, ఫస్ట్ రోజు సారలమ్మని గద్దె మీదకి తీసుకొచ్చేటప్పుడు ఆ కన్నెపల్లికి మీరు వెళ్తారా? వాళ్ళని కలుస్తారా? ఆ వంశస్థులను మీరు ఏమైనా మాట్లాడము? మేము మాట్లాడము, అందులో కన్నెపల్లి వాళ్ళే మాట్లాడతారు. కన్నెపల్లి వాళ్ళు మాట్లాడతారు. మీరు అందరు కలుస్తారా ఎప్పుడైనా ఒకసారి? అంటే ఇట్లా కలుస్తారు అంటే అందరు కలిసి జంపగన్న వాగు దగ్గర కలుస్తారు అని చెప్పేసి అన్నట్టు, లేకపోతే ఓన్లీ పెళ్లి పేరెంటాలకు? పెళ్లి పేరెంటాలకి కలుస్తాం. అంటే ఇప్పుడు జాతర మూమెంట్లో సార్లమ్మని తీసుకొచ్చుడు, సమ్మక్క తీసుకొచ్చుడు అంటే మా కుటుంబం వాళ్ళు అక్కడ జాతర దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు వీళ్ళు కలిసి చేస్తారు అక్కడ.